నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. దిస్ ఇస్ అక్షయ. కింగ్ ఆఫ్ ఫ్రూట్ గా పిలువబడే మామిడి విషతుల్యమవుతుంది. రకానికి ఒక రసాయనం వాడుతూ ప్రజల ఆరోగ్యంతో వ్యాపారులు చెలగాటమాడుతున్నారు. సీజన్ ను క్యాష్ చేసుకోవాలని కొంతమంది కకృతితో కాయలను కృత్రిమంగా మాగబెడుతున్నారు. నిషేధిత కాల్షియం కార్బైడ్ ఇతర ప్రమాదకర రసాయనాలను వినియోగిస్తున్నారు. వీటి వల్ల ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాకినాడ జిల్లాలోని మార్కెట్ ని రసాయనాల మామిడి ముంచెత్తుతున్న ఆహార భద్రతాధికారులు మాత్రం మామూళ్ల మత్తులో జోగుతున్నారు. ప్రజా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. మధుర ఫలం తన స్వభావాన్ని కోల్పోతుంది. మామిడి విక్రయాల్లో లాభాపేక్ష ప్రధాన ఉద్దేశంగా సాగుతున్న అడ్డగోలు వ్యాపారాలు ప్రజారోగ్యానికి ప్రాణ సంకటంగా పరిణమిస్తున్నాయి. ఇష్టమైన ఫలం కొంటున్నామంటూ అనారోగ్యాలను కొని ఇంటికి తెచ్చుకుంటున్నారు. ఇంటిల్లిపాది తృప్తిగా తినాలని సంవత్సరం పొడుగున ఎదురు చూసే మామిడి పళ్ళ రసాయనాల్లో మునుగుతూ తినేవారికి అనారోగ్యంలో ముంచుతున్నాయి. కాకినాడ జిల్లాలో ఏ మూల చూసినా ఇలా రసాయనాలతో మాగబెట్టిన మామిడి పళ్ళు విరివిగా లభిస్తున్నాయి. మామిడికాయలను పక్వానికి తెచ్చేందుకు అడ్డదారులు తొక్కుతున్న వ్యవహారంపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ కొరవడింది. దీంతో నిగనిగలాడుతూ నోరూరిస్తున్న మామిడి పళ్ళు తినాలన్న భయపడే పరిస్థితి ఏర్పడింది. ఈ సృష్టిలో ప్రతి వస్తువు కూడా అతి సున్నితమైనటువంటిది. ఆ ప్రకృతిలో వచ్చినటువంటి ఫలాన్ని మనం అందుకోవాలే తప్ప ప్రకృతిని పిండి మనం సంపద చేసుకోవాలనుకోవడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి దురదృష్టకరమైనటువంటి ఆధునిక విధానం. భూమి నుంచి పండేటువంటి పంటలో చెట్టుకి ఒక 10 కాయలు కాసే పరిస్థితి ఉంటే దాన్ని 100 కాయలు కాసేటువంటి వాతావరణంగా చేయాలనేటువంటి ఈ యొక్క పద్ధతితోటి ఎరువులు వేసి పండించినటువంటి కారణంగా ఈ ఫలాలు తినేటువంటి మనిషి అనారోగ్యాలకి గురయ్యి ఆయుష్ తగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సీజన్ ఈ సమ్మర్లో మామిడి పండ్లు దాదాపుగా ప్రతి మనిషి కూడా 10 నుంచి 40 పండ్ల వరకు కూడా ప్రతి మనిషి ఏదో రూపంగా దాన్ని స్వీకరించడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. ప్రతి కుటుంబంలోనూ కూడా తన పెద్దల పేరు చెప్పి ఈ మామిడి పండ్లు పంచిపెట్టుకుంటాడు. ఇప్పుడు ఈ మామిడి పండు ఎక్కడ కొందామన్నా సరే కూడా అంతా కూడా కలుషితంగా కార్బైడ్తో తయారయ్యి వచ్చినటువంటి ఫలం. దీనివల్ల క్యాన్సర్లు వస్తాయి, నోటిపుండ్లు వస్తాయి, అల్సర్లు వస్తాయి, ఇంకా ఇతరమైనటువంటి జబ్బులు వస్తాయి. ఇవన్నీ కూడా కామన్ మ్యాన్ దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు అందరికీ తెలిసినటువంటిదే. కానీ ఎక్కడ కూడా దీనికి నియంత్రణ చర్యలు అనేటువంటిది ఆరోగ్య విభాగం దగ్గర నుండి ఎక్కడ కూడా కార్పొరేషన్ పంచాయతీ స్థాయి వరకు కూడా నిబంధనలు అమలు చేసేటువంటి విధానం ఎక్కడ కూడా లేకపోవడం వలన కేవలం ఇవి మేము కేసులు పెడుతున్నాం, పెనాల్టీలు కట్టిస్తున్నాం, కోర్టులకు పంపిస్తున్నాం అనేటువంటిది ఇదంతా ప్రీ ప్లాన్డ్గా గవర్నమెంట్ రికార్డులకు చూపించేటువంటి ప్రక్రియ కోసం జరుగుతుంది తప్ప యథేచ్ఛగా అమ్మకాలు జరిగిపోతూ ఉన్నాయి. మానవులు అనారోగ్యాలకు గురైపోతూ ఉన్నారు. వీటి వల్ల ఆసుపత్రులు పాలయ్యేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. మామిడి పండ్లను మాగబెట్టేందుకు వ్యాపారులు వినియోగిస్తున్న కాల్షియం కార్బైడ్ కెమికల్ ను దేశంలో పూర్తిగా నిషేధించారు. అటువంటి నిషేధిత రసాయనం ప్రస్తుతం మార్కెట్ యథేచ్ఛగా తక్కువ ధరకే లభిస్తుంది. దీంతో వీటిని ఉపయోగించి వ్యాపారులు మామిడి పండ్లను పక్వానికి తెస్తున్నారు. దీనితో పండు పైకి పచ్చని రంగులో నిగనిగలాడుతూ పండినట్లు అనిపించినా లోపల మాత్రం పచ్చిగానే ఉంటుంది. దీంతో ఆ మామిడి పండ్లు కొన్న వారికి పండు తిన్నామన్న సాటిస్ఫాక్షన్ లేకపోగా అదనంగా అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. వేసవకాలంలో మామిడి పళ్ళు వస్తాయని చెప్పేసి జనాలందరూ ఎదురు చూస్తుంటారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ రసాయనాలు ఈ కల్తీ అన్నీ చూసి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. ఈ సంవత్సరం ముందే వర్షాలు రావడంతో పురుగులు వస్తున్నాయని పబ్లిక్లో టాక్. దాని గురించి పాపం వ్యాపారస్తులు అలా కూర్చుంటున్నారు కానీ సేల్స్ పెద్ద ఏమీ లేదు. వాళ్ళు కూడా నిరుత్సాహంగా పొద్దున్న సాయంత్రం కూర్చుని పాపం చాలా ఇబ్బందులు పడుతూ సేల్ లేక అలాగే ఉన్నాయి తప్ప పెద్దగా ఎవరో తినడానికి ఆశ చూపట్లేదు. దీనికి కారణం ఏంటంటే పైగా వర్షాలు పడడం, పురుగు ఉంటుందని చెప్పేసి పబ్లిక్లో టాకు విపరీతంగా స్ప్రెడ్ అయిపోయింది. దానికి తోడు ఈ రసాయనాలు వాడుతున్నారని దానికి ఎంత పెద్ద కాయ ఉన్నా సరే అసలు టేస్ట్ ఉండలేదు. పులుపు లేదనుకుంటే ఒకరిగా ఉండడం తప్ప సరైన తీపి దొరకట్లాగా లేదు. దాని గురించి ఒకవైపు ఈ రసాయనాలు చల్లకుండా ఫుడ్ ఇన్స్పెక్టర్ అది యాక్షన్ తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఈ పురుగులకు సరైన సంరక్షణ చేసి దానికి ఏదైనా ఆల్టర్నేటివ్ చూస్తే బాగుంటుందని మా ఆశ.
రసాయనాలతో పండించిన పండ్లు తింటే జీర్ణ సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాల్షియం కార్బైడ్ నుంచి వెలువడే అసిలిటివ్ గ్యాస్ వల్ల తలనొప్పి, మైగ్రేన్ వస్తుందంటున్నారు. వాంతులు, మలబద్ధకం ఏర్పడి జీర్ణ వ్యవస్థలో అసాధారణ మార్పులు జరుగుతాయని, ఛాతిలో మంట, కడుపులో నొప్పి వస్తుందని వైద్యులు చెప్తున్నారు. పిల్లలు, గర్భిణీలకు మరింత ప్రమాదకరం అంటున్నారు. కాల్షియం కార్బైడ్ లో ఉండే ఆర్సెనిక్, ఫాస్ఫరస్ హైడ్రేట్ రసాయనాలు శరీరంలో పేరుకుపోతే కాలేయం, మూత్రపిండాలపై ప్రభావం చూపి నరాలు, హార్మోనల్ సమస్యలు ఉత్పన్నం అవుతాయంటున్నారు. రసాయనాలు అతిగా శరీరంలో పేరుకుపోతే క్యాన్సర్ కు దారితీసే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు. ఈ ప్రభావాలన్నీ ఒక్కసారిగా కనిపించకపోయినా మామిడి పక్వానికి వినియోగించే రసాయనాలు అంచెలంచెలుగా వ్యక్తి ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతాయంటున్నారు వైద్యులు. ఈ మ్యాంగోస్ ఆర్టిఫిషియల్ రైపనింగ్ మీద సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ సంబంధిత ఇన్స్పెక్టర్లు చేయడం జరిగింది ఉమ్మడి జిల్లాలో. అలానే కాకినాడలో 7 ప్లేసుల్లో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. నేను కూడా ఒకసారి మార్కెట్ విజిట్ చేయడం జరిగింది. ఈ ప్లేసుల్లో ఎక్కడ కూడా కాల్షియం కార్బైడ్ ఆనవాళ్ళు కనపడట్లేదు. ఏదైనా సీక్రెట్ ప్లేసుల్లో ఏదైనా పెట్టినట్టు కానీ, ఏదైనా పబ్లిక్ కానీ మీడియా దృష్టికి వస్తే చెప్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ కాల్షియం కార్బైడ్ అనేది ఆర్టిఫిషియల్ రైపనింగ్లో ఉపయోగించడం అనేది నిషేధం. ఇక వేరే మెథడ్స్ న్యాచురల్ పద్ధతుల్లో ఏదైనా గదుల్లో పెట్టి గాలి ఆడకుండా పెట్టి పండేయటం, అట్ ద సేమ్ టైం లేదా పొగ పెట్టి పండేయటం, లేదా చెత్త ఓకల్లో పెట్టేసి పండేయటం, ఈ పద్ధతులు న్యాచురల్ పద్ధతుల్లో ఉపయోగించాలి తప్ప ఈ పండేయటం కోసం కెమికల్స్ ఉపయోగించడం అనేది చట్టరీత్యా నేరం. దాని మీద వస్తే క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది, కేసు పెట్టడం జరుగుతుంది. దాంట్లో జైలు శిక్ష ఉంది, పెనాల్టీ అప్ టు 5 lakhs వరకు కూడా ఉంటుంది. ఈ కాకినాడ సిటీలో ఇప్పటికే 4 శాంపిల్స్ తీయటం జరిగింది. కాకినాడ మార్కెట్ ఏరియాలో, అలానే తుని, పత్తిపాడు ఏరియాలో తీయటం జరిగింది. ఇంకా రాబోయే 10 రోజుల్లో ఈ ఆర్టిఫిషియల్గా ఎక్కడన్నా పెట్టి మాగేస్తున్నట్టు కానీ సర్ప్రైజ్ విజిట్ చేసి లోకల్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మరింత సర్ప్రైజ్ విజిట్లు చేసి శాంపిల్స్ లిఫ్ట్ చేసి ల్యాబొరేటరీకి పంపడం జరుగుతుంది. మామిడి పండ్లను తినేటప్పుడు తగిన జాగ్రత్తలు అనుసరించాలి అని వైద్యులు సూచిస్తున్నారు. పండ్లపై తెల్లటి చారలు ఉంటే అవి రసాయనాలే అని నిర్ధారించుకోవాలన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇప్పటికైనా స్పందించాలని, కార్బైడ్ తో పండ్లను మాగబెట్టి విక్రయించే వారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.